ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? 100 రోజుల్లో బైబిల్ అనేటువంటి ఈ సిరీస్లో 17 రోజులు మనం కంప్లీట్ చేసుకున్నాం. 18వ రోజు మనం బైబిల్ చదువుకుందాం. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం నుంచి మనం బైబిల్ చదువుకుందాం. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం. 5 దినములైన తర్వాత ప్రధాన యాజకుడైన అననీయయు కొందరు పెద్దలను తెర్తులు అను ఒక న్యాయాధిపతియు కైసరియకు వచ్చి పౌలు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి. పౌలు రప్పింపబడినప్పుడు తెల్తూరు అతని మీద నేరం మోపన ఆరంభించి ఇట్లనెను: మహాఘనత వహించిన ఫెలిక్సా, మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు ఈ దేశంలో సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటుచున్నవనియు ఒప్పుకొని మేము సకల విధములను సకల స్థలముల్లోనూ పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము. నేను తమకు ఎక్కువ ఆయాసము కలుగజేయకుండా మేము క్లుప్తంగా చెప్పుకున్న దానిని తమరు ఎప్పటి వలె శాంతముగా వినవలనని వేడుకొనుచున్నాము. ఈ మనుష్యుడు పీడ వంటి వాడును, భూలోకమందున సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మత భేదమునకు నాయకుడైనట్టు మేము కనుగొంటిమి. మరియు ఇతడు దేవాలయమును అపవిత్రం చేయుటకు ఎత్తపడేను కానుక మేము అతన్ని పట్టుకొంటిమి. తమరు విమర్శించిన ఎడల మేము ఇతన్ని మీ మీద మోపుచున్న నేరములన్నీ తమకే తెలియవచ్చునని చెప్పాను. యూదులందుకు సమ్మతించి ఈ మాటలు నిజమే అని చెప్పిరి. అప్పుడు అధిపతి మాట్లాడమని పౌలునకు సైగ చేయగా అతడిట్లనెను: తమరు బహు సంవత్సరముల నుండి ఈ జనములను న్యాయాధిపతులై ఉన్నారు ఎరిగి నేను ధైర్యముతో సమాధానం చెప్పుకొనుచున్నాను. యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన మాట నుండి 12 దినములు మాత్రమే అయినది తమరు విచారించి తెలుసుకొనవచ్చును. దేవాలయంలోనేమి, సమాజ మందిరంలోనేమి, పట్టణంలోనేమి నేను ఎవరితోనూ తర్కించుట అయినను, జనులను గుమికూర్చుట అయినను వారు చూడలేదు. మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువుపరచలేరు. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములందును వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అవినీతిమంతులకును పునరుద్ధానము కలగబోచున్నదని వీరు నిరీక్షించుతున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరులు దేవుని సేవించుచున్నానని తమరెదురుట ఒప్పుకొంచున్నాను. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. కొన్ని సంవత్సరములైన తర్వాత నేను నా స్వజనులకు దాన ద్రవ్యములను కానుకలను అప్పగించుటకు వచ్చి తిని నేను శుద్ధి చేసుకొనిన వాడనై ఇలాగూ అప్పగించుచుండగా వారు దేవాలయంలో నన్ను చూచిరి. నేను గుంపు కూర్చి ఉండలేదు, నా వలన అల్లరి కలగలేదు. ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు ఉండిరి. నా మీద వారికి ఏమీ ఉన్నయడలా వారే తమరి సన్నిధికి వచ్చి నా మీద నేరం మోపవలసి ఉండెను. లేదా నేను మహాసభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుద్ధానమును గురించి నేడు వారి ఎదుట విమర్శింపబడుచున్నానని వారి మధ్య నిలబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ యొక్క మాట విషయమే తప్ప నా యందు మరి ఏ నేరమైనను వీరు కనుగొని ఉంటే వీరైనా చెప్పవచ్చునను. ఫెలిక్సు ఈ మార్గము నుండి గూర్చి బాగుగా ఎరిగిన వాడే సహస్రాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలుసుకుందునని చెప్పి విమర్శ నిలుపు చేసెను. మరియు అతడు విడిగా కావలిలో ఉండి అతనికి పరిచారం చేయుటకు అతని స్వజనులలో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించెను. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్సు యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందు విశ్వాసమును గురించి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గుర్చియు ఆశా నిగ్రహము గుర్చియు రాబో విమర్శను గుర్చియు ప్రసంగించుచుండగా ఫెలిక్సు మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైనా నిన్ను పిలువ నంపింతునని చెప్పాను. తర్వాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. 2 సంవత్సరములైన తర్వాత ఫెలిక్సుకు ప్రతిగా ఫోర్కియా ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫెలిక్సు యూదుల చేత మంచివాడని పెంచుకొనవలనని కోరి పౌలును బంధకములలోనే విడిచిపెట్టిపోయెను. అపోస్తల కార్యములు 25వ అధ్యాయం. ఫేస్తువా దేశాధికారమునకు వచ్చిన 3 దినములకు కైసరియా నుండి యెరూషలేమునకు వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులను యూదులలో ముఖ్యులను పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసిరి. మరియు
త్రోవలో అతన్ని చంపుటకు పొంచియుండి, మీరు దయచేసి అతన్ని యెరూషలేమునకు పిలువనంపించుడని అతన్ని గూర్చి ఫేస్తునొద్ద మనవి చేసిరి. అందుకు ఫేస్తు, పౌలు కైసరయలో కావలిలో ఉన్నాడు, నేను శీఘ్రంగా అక్కడికి వెళ్ళబోచున్నాను గనుక మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి ఆ మనిషిని యందు తప్పిదం ఏదైనా ఉంటే అతని మీద మోపవచ్చునని ఉత్తరం ఇచ్చాను. అతడు వారి యొద్ద 8-10 దినములు గడిపి కైసరియకు వెళ్ళి మర్నాడు న్యాయపీఠం మీద కూర్చుండి పౌలును తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాను. పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి, భారమైన నేరములు అనేకములు మోపిరి గాని వాటిని రుజువు చేయలేకపోయిరి. అందుకు పౌలు, యూదుల ధర్మశాస్త్రమును గూర్చి గాని దేవాలయమును గూర్చి గాని కైసరును గూర్చి గాని నేనెంత మాత్రమును తప్పిదము చేయలేదని సమాధానం చెప్పాను. అయితే ఫేస్తు యూదుల చేత మంచివాడు అనిపించుకున్న వలనని యెరూషలేమునకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతులను గూర్చి విమర్శింపబడుట నీకు ఇష్టమా అని పౌలుని అడిగాను. అందుకు పౌలు, కైసరు న్యాయపీఠం ఎదుట నిలబడి ఉన్నాను, నేను విమర్శింపబడవలసిన స్థలం ఇదే. యూదులకు నేను అన్యాయం ఏమీ చేయలేదని తమరికి బాగుగా తెలియను. నేను న్యాయము తప్పి మరణమునకు తగినదేదైనా చేసిన ఎడల మరణమునకు వెనుక తీయను. వీరు నా మీద మోపుచున్న నేరములలో ఏదీ నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరము కాదు. కైసరు ఎదుటనే చెప్పుకొందునెను. అప్పుడు ఫేస్తు తన సభవారితో ఆలోచన చేసిన తర్వాత, కైసరు ఎదుట చెప్పుకొందునంటివే, కైసరు నొద్దకే పోవుదామని ఉత్తరం ఇచ్చాను. కొన్ని దినములైన తర్వాత రాజైన అగ్రిప్పయు బెర్నికేయు ఫేస్తు దర్శనము చేసుకున్నటకు కైసరియకు వచ్చిరి. వారక్కడ అనేక దినములు ఉండగా ఫేస్తు పౌలు సంగతి రాజుకు తెలియజెప్పాను. ఏమనగా, ఫెలిక్సు విడిచిపెట్టిపోయిన ఒక ఖైదీ ఉన్నాడు. నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను యూదులను పెద్దలను అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపబలనని వేడుకొనిరి. అందుకు నేను నేరము మోపిన వారి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గురించి సమాధానం చెప్పుకున్నటకు అవకాశం ఇయ్యక మునుపు ఏ మనుషునికైనాను అప్పగించుటకు రోమియోలకు ఆచారం కాదని ఉత్తరమిచ్చిరి. కాబట్టి వారక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యం ఏమీ చేయక మర్నాడు న్యాయపీఠం మీద కూర్చుండి ఆ మనుషుణ్ణి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించి తిని, నేను మోపిన వారు నిలిచి ఉన్నప్పుడు నేనును కొనిన నేరములలో ఒకటి అయినను అతని మీద మోపిన వారు కారు. అయితే తమ మతమును గూర్చి చనిపోయిన యేసు అను ఒకరిని గూర్చి ఇతనితో వారికి కొన్ని వివాదములు ఉన్నట్టు కనబడను. ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పెను. నేనెట్టి వాదముల విషయమై ఎలాగూ విచారింపవలననేమియో తోచక యెరూషలేమునకు వెళ్ళి అక్కడ వీటిని గురించి విమర్శింపబోటకు అతనికి ఇష్టమవునేమో అని అడిగితే, అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తను నిలిపి ఉంచవలనని చెప్పుకొనినందున నేను అతన్ని కైసరునొద్ద పంపించే వరకు నిలిచి ఉంచవలనని ఆజ్ఞాపించింది. అందుకు అగ్రిప్ప, ఆ మనుషుడు చెప్పుకొనున్నది నేను వినగోరుచున్నానని ఫేస్తుతో అనగా, అతడు రేపు వినవచ్చునని చెప్పాను. కాబట్టి మర్నాడు అగ్రిప్పయు బెర్నికియా మిక్కిలి ఆడంబరంతో వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణమందలి ప్రముఖులతోనూ అధికార మందిరంలో ప్రవేశించిన తర్వాత ఫేస్తు ఆజ్ఞ ఇయ్యగా పౌలు తేబడెను. అప్పుడు ఫేస్తు, అగ్రిప్ప రాజా, ఇక్కడ మాతో ఉన్న సమస్త జనులారా, మీరు ఈ మనుషుని చూస్తున్నారు. యెరూషలేములోను ఇక్కడను యూదులందరూ వీడు ఇక బ్రతకకూడదని కేకలు వేయచ్చు అతని మీద నాతో మనవి చేసుకుని, అతడు మరణమునకు తగినది ఏమీ చేయలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకొందునని అన్నందున అతని పంప నిశ్చయించి ఉన్నాను. ఇతని గూర్చి మన ఏలిన వారి పేర వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏమీ కనబడలేదు గనుక విచారణ అయిన తర్వాత వ్రాయుటకు ఏమైనాను నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుటకిని అగ్రిప్పరాజా ముఖ్యముగా మీ ఎదుటకిని ఇతన్ని రప్పించి ఉన్నాను. ఖైదీ మీద మోపబడిన నేరములను వివరింపకుండా అతన్ని పంపుట యుక్తము కాదని నాకు తోచి ఉన్నదని చెప్పాను. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం. అగ్రిప్ప పౌలుని చూచి, నీ పక్షమును చెప్పుకొనుటకు నీకు సెలవైనదనను. అప్పుడు పౌలు చేయి చాచి ఇలాగ సమాధానం చెప్పసాగాను. అగ్రిప్పరాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషంగా ఎరిగినవారు గనుక యూదులు నా మీద మోపిన నేరములన్నింటినీ గూర్చి నేడు తమరెదుట సమాధానం చెప్పుకొని పోచున్నందునకు నేను ధన్యుడనని
ఎన్నుకొనుచున్నాను. తాల్మీతో నా మనవి వినవాలనని వేడుకొనుచున్నాను. మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్యన బాల్యం నుండి నేను బ్రతికిన బ్రతుకు ఏలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతంలోని బహు నిష్టగల తెగను అనుసరించి పరిసయుడుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. ఇప్పుడైతే దేవుడు తన పితరులకు చేసిన వాగ్దానం విషయమై నిరీక్షణ గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రములు దేవుణ్ణి సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించుతున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరం మోపి ఉన్నారు. దేవుడు మృతులను లేపునని సంగతి నమ్మతగనిదని మీరెలా ఎంచుచున్నారు? నజరేయుడైన యేసు నామమునకు విరోధంగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకొంటిని. యెరూషలేములో నేనేలాగు చేసి తిని, నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాల్లో వేసి వారిని చంపించినప్పుడు సమ్మతించి తిని, అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయునట్లు బలవంత పెట్టి చూచి తిని, మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుచుంటిని. అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా, రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూ నాతో కూడా వచ్చిన వారి చుట్టూ ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచి తిని, మేమందరము నేలన పడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు మరియు కొలకు ఎందుకు తను నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా, నీవు ఎవడివని అడుగగా, ప్రభువు, నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి నేను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను నీ ప్రజల వలనను అన్ని జనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడుదునను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. కాబట్టి అగ్రిప్పరాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కులోని వారికి, యెరూషలేములోను యూదయ దేశం అంతటను తర్వాత అన్ని జనులను వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవాలని ప్రకటించుచుంటిని. ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు యత్నం చేసిరి. అయినను నేను దేవుని వలనైనను సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానమును పొందిన వారిలో మొదటి వాడొకటి చేత ఈ ప్రజలకు అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యం ఇచ్చుచుంటిని. అతడు ఇలాగ సమాధానం చెప్పుకొనుచుండగా, ఫేస్తు, పౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రిపట్టినదని గొప్ప శబ్దంతో చెప్పాను. అందుకు పౌలు ఇట్లను, మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రవాడను కాను గాని సత్యమును స్వబుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. రాజు ఈ సంగతులేరు గనుక అతని ఎదుట నేను ధైర్యంగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటియు అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలను జరిగిన కార్యం కాదు. అగ్రిప్పరాజా, తమ ప్రవక్తలను నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే అని పౌలుతో చెప్పాను. అందుకు పౌలు, సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు, నేను నా మాట వినువారందరూ నా బంధకములు తప్ప నా వలనే ఉండునట్లు దేవుడు గ్రహించును గాక అనెను. అంతటా రాజును అధిపతియు బెర్నికేయు వారితో కూడా కూర్చుండిన వారును లేచి అవతలకు పోయి, ఈ మనుషుడు మరణముకైనను బంధకములకైనను తగిన దేవియు చేయలేదని తమలో తాము మాట్లాడుకొనిరి. అందుకు అగ్రిప్ప, ఈ మనుషుడు కైసరు ఎదుట చెప్పుకొందునని అనని ఎడల ఇతన్ని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పాను. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం. మేము ఓడెక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలంలో శతాధిపతి అయిన యూలి
అనువానికి అప్పగించిరి. ఆసియా దరి వెంబడనున్న పట్టణంలోకి ప్రయాణం చేయబోవు అంద్రముత్తియు పట్టణము ఓడనెక్కి మేము బయలుదేరితిమి. మాసిదోనియుడును దెసలోనిక పట్టణస్థునైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను. మర్నాడు సీదోనుకు వచ్చితిమి. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల యొద్దకు వెళ్ళి పరామరిక పొందుటకు అతన్ని సెలవిచ్చెను. అక్కడ నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్ర చాటున ఓడ నడిపించితిమి. మరియు కిల్కియాకును సంపులియాకును ఎదురుగా ఉన్న సముద్రము దాటి లుకియాలో ఉన్న మూరకు చేరితిమి. అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళవలనై ఉండి అలెగ్జాంద్రియా పట్టణము ఓడ కనుగొని అందులో మమ్మల్ని ఎక్కించాను. అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మను పోనీయకున్నందున క్రేతు చాటున సల్మోనే ధరిని ఓడ నడిపించితిమి. బహు కష్టపడి దాన్ని దాటి మంచిరేవులు అను ఒక స్థలమునకు చేరితిమి. దాని దగ్గర లసయ్య పట్టణం ఉండెను. చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణం చేయుట అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణంలో కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుతుందని చెప్పి వారిని హెచ్చరించెను. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానులను చెప్పినదే నమ్మాను. మరియు శీతాకాలం గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడి నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫెనిక్సునకు చేరి అక్కడ శీతాకాలం గడపవాలని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. అది నైబూతి వాయువ్య దిక్కుల తటస్థున క్రేతు రేవై ఉండెను. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రీస్తు ధరిని ఓడ నడిపించి కొంచెము సేపైన తర్వాత ఉరకలలోనూ అనేక పెనుగాలి క్రీతు మీద నుండి విసిరెను. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురుగా నడవలేక పోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతిమి. తర్వాత కౌదా అనబడిన యొక్క చిన్న ద్వీపము చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రపరుచుకున్నటకు బహు కష్టతరమాయెను. దానిని పైకెత్తి కట్టిన తర్వాత త్రాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టిది. మరియు సుర్తిసను ఇసుక తిప్ప మీద పడుదుమేమో అని భయపడి ఓడ చావలు దింపి వేసి కొట్టుకొని పోయిరి. మిక్కిలి పెద్ద గాలి కొట్టుకొనుచున్నందున మర్నాడు సరకులు పారవేయసాగిరి. 3వ దినమందు తమ చేతుల ఓడ సామాగ్రి పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణముతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయెను. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది. అప్పుడు హానియు నష్టమును కలగకపోవును. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకునుడని మిమ్మను వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నాడో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా, భయపడకము, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో, నీతో కూడా ఓడలో ప్రయాణమే పోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. కాబట్టి అయ్యలారా, ధైర్యం తెచ్చుకోండి. నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. అయినను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉండునని చెప్పాను. 14వ రాత్రి వచ్చినప్పుడు మేము అంద్రియ సముద్రంలో ఇటు అటు కొట్టుకొని పోవచ్చుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుచున్నదని ఊహించి బుడుదు వేసి చూచి 20 బారలు లోతని తెలుసుకొని ఇంకనూ కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా బుడుదు వేసి చూచి 15 బారల లోతని తెలుసుకొని అప్పుడు రాత్రి తిప్పలు గల చోట్ల పడుదునేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి 4 లంగర్లు వేసి ఇప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉండిరి. అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవాలని చూచి తాము అనివిలో నుండి లంగర్లోను వేయబోనట్లుగా సముద్రంలో పడవ దింపివేసిరి. అందుకు పౌలు,
వీరు ఓడలో ఉంటేనే గాని మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పాను. వెంటనే సైనికులు పడవ త్రాళ్ళు కోసి దాన్ని కొట్టుకొని పోనిచ్చిరి. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టి ఉన్నారు గనుక ఆహారం పుచ్చుకొనుడని మిమ్మను వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకొనుడని అందరినీ బతిమాలను. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగాను. అప్పుడు అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకుని ఆహారం పుచ్చుకొనిరి. ఓడలో ఉన్న మేమందరము 276. వారు తిని తృప్తి పొందిన తర్వాత గోధుమలను సముద్రంలో పారబోసి ఓడ తేలిక చేసిరి. ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు గాని దరిగల యొక్క సముద్రము పాయను చూచి సాధ్యమైన ఎడల అందులోనికి ఓడను త్రోయవలనని ఆలోచించి గనుక లంగర్లను త్రాళ్లను కోసి వాటిని సముద్రంలో విడిచిపెట్టి చుక్కానులో కట్లు విప్పి ముందటికి తెరచాప గాలికెత్తి సరిగ్గా దరికి నడిపించిరి గాని 2 ప్రవాహములు కలిసిన స్థలమును చిక్కుకొని ఓడ మెట్ట పట్టించిరి. అందువలన అనివి కూరుకొని పోయి కదలకి ఉండెను. అమరము ఆ దెబ్బకు బద్దలై పోసాగాను. ఖైదీలలో ఎవడును ఈదుకొని పారిపోకుండానట్లు వారిని చంపవలనని సైనికులకు ఆలోచన పుట్టాను గాని శతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఈదగలవాడు సముద్రంలో దుమికి దరికి పోవాలనియు కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవాలనియు ఆజ్ఞాపించాను. ఈలాగు అందరూ తప్పించుకొని దరిచేరిది. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం. మేము తప్పించుకొనిన తర్వాత ఆ ద్వీపము మెలితి అని తెలుసుకొంటిమి. అనాగరికులకు ఆ ద్వీపవాసులకు మాకు చేసిన ఉపచారం ఇంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురిచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మను ఆదరించి చేర్చుకొనిది. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక స్వరము కాకయు బయటికి వచ్చి అతన్ని చేయి పట్టిను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతన్ని చేతిని వేలాడుట చూసినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకొనినను న్యాయమాతని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకొనేది. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిది. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హానియో కలగకుండా చూచి ఆ అభిప్రాయం మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. పొప్లి అని ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను. అతడు మమ్మను చేర్చుకొని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాను. అప్పుడు పోప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్త భేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని మీద వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. ఇది చూచి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులను కూడా వచ్చి స్వస్థత పొందిరి. మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మను మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. 3 నెలలైన తర్వాత ఆ ద్వీపమందు శీతాకాలము గడిపిన అశ్విని చిహ్నము గల అలెగ్జాంద్రియా పట్టణమునకు ఓడ ఎక్కి బయలుదేరి సురకు సైని వచ్చి అక్కడ 3 దినములుంటిమి. అక్కడ నుంచి చుట్టూ తిరిగి రేగియుకు వచ్చి 1 దినమైన తర్వాత దక్షిణపు గాలి విసురుట వలన మరునాడు పొంతియోలుకి వచ్చితిమి. అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యొద్ద 7 దినములుండవలనని మమ్మను వేడుకొనిరి. ఆ మీదట రోమాకు వచ్చితిమి. అక్కడి నుండి సహోదరులు మా సంగతి విని అఫియా సంతపేట వరకు త్రిసత్రముల వరకును మమ్మను ఎదుర్కొనుటకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యం తెచ్చుకొనెను. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకంగా ఉండుటకు సెలవు పొందెను. 3 దినములైన తర్వాత అతడు యూదయలో ముఖ్యులైన వారిని తన యుద్ధకు పిలిపించి వారు కూడి వచ్చినప్పుడు అతడు, సహోదరులారా, నేను మన ప్రజలకైనను పితరుల ఆచారంలోకైనను ప్రతికూలమైనది ఏదీ చేయకపోయినను యెరూషలేములో నుండి రోమియోల చేతికి నేను ఖైదీగా అప్పగింపబడి తిని
వీరు నన్ను విమర్శ చేసి నా యందు మరణమునకు తగిన హేతు ఏదీ లేనందున నన్ను విడుదల చేయగోరి గాని యూదుల అడ్డము చెప్పినందున నేను కైసరు ఎదుట ననవలసిన వచ్చెను. అయినను ఇందువలన నా స్వజనము మీద నేరమేమీ మోపలేనని నా అభిప్రాయం కాదు. ఈ హేతువు చేతనే మిమ్మల్ని చూచి మాట్లాడవలనని పిలిపించి తిని ఇజ్రాయేలు యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాను. అందుకు వారు, యూదయ నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు. ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒకడైనను నిన్ను గూర్చి చెడు సంగతి ఏదీ మాకు తెలియపరచలేదు, మరియు ఎవరును చెప్పుకొనూ లేదు. అయినను ఈ విషయమై నీ అభిప్రాయము నీ వలన వినగోరుచున్నాము. ఈ మతభేదము గూర్చి అంతటా ఆక్షేపణ చేయుచున్నారు. ఇంత మట్టుకు మాకు తెలియననిరి. అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యంను గురించి పూర్తిగా సాక్ష్యం ఇచ్చుచు మోషే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తలలో నుండి సంగతులెత్తి యేసును గూర్చి వివరము బోధించుచు వారిని ఒప్పించుచుండెను. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయారు. అదేమనగా, మీరు వినడం మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొవి ఉన్నది, వారు చెవులలో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. కాబట్టి దేవుని వలనైనను ఈ రక్షణ అన్యజనులకు యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందరు గాక. వారు దాన్ని విందురు. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తమ అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారిని అందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యం గూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చి సంగతులు బోధించుచు ఉండెను. దేవుడి వాక్యమును దీవించునుగాక. దేవుని మహాకృపను బట్టి అపోస్తుల కార్యములు మనం పూర్తిగా చదువుకున్నాం. రేపటి నుంచి పత్రికల్లో మనం రోమియోలకు రాసిన పత్రికను మనం రేపు చదువుకుందాం. దేవుడు మీకు అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.